గుడివాడ కొడాలి నాని గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? 3 సార్లు గెలిచారు ఇక్కడ, అందరికి అందుబాటులో ఉంటాడని మంచి పేరు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చింది. మరి కొత్త ఆయన పర్లేదా? కొత్తగా గెలిచారు. బాగా చేస్తుంది. చంద్రబాబు గతంలో ఎలా ఉన్నారా, ఏమైనా మారినట్టు కనిపిస్తుందా? పథకాలను బాగానే అందుతున్నాయి, బాగానే ఇస్తున్నారు. ముందు డెవలప్మెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం కాబట్టి డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. ముందు డెవలప్మెంట్ గురించి వస్తున్నారు, రాజధాని కోసం ఏర్పాటు చేస్తున్నారు. రేపు రాబోయే తరాల కోసం ముందు వస్తూ జాగ్రత్తగా చూస్తున్నారు. ఇంకా కార్మికులు ఏదో మాకు పనులు లేవు అంటున్నారు, ఇసుక లేదు అంటున్నారు. ఈ లెవెల్కి ఉన్నాయి, లేని వాళ్ళకి లేదు. ఇతర అంశాలతో పోల్చుకుంటే చంద్రబాబు బెస్ట్ అని చెప్పడానికి ఏదైనా అంశం ఉందా చంద్రబాబు గవర్నమెంట్? అంటే ఇతర దేశాల నుంచి ఒరిస్సా వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం పనుల విషయంలో కొంచెం తగ్గింది, కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే బాగానే ఉంటాయి. బయట వాళ్ళు వస్తాం వల్ల ఇక్కడ పనులు కొంచెం తగ్గుతున్నాయి అంతే. అన్న గవర్నమెంట్ ఎట్లా ఉంది? బాగానే ఉందండి. గవర్నమెంట్ ఏముంది, లాస్ట్ గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా? దానికి దాదే ఇది ఇదే ఏది దానికి అంతే. గుడివాడ అంటే కొడాలి నాని కింగ్ అంటారు, అంత మనోళ్ళు అదే చెప్తున్నారు. నేను ఓడిపోవటం కారణం ఏంటి? మంచితనం అంతే, ఏమి లేదు అక్కడ. స్థానం వల్ల ఓడిపోయారంటారా? చెప్పకూడదు, రోడ్డు మీద ఉండేవాళ్ళం చెప్పకూడదట.